అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత సర్వీస్ చేయడానికి శ్రీవారి సేవకులు ఉన్నారు. అంటే స్వామివారి సుప్రభాత సేవ నుండి పౌలింపు సేవ వరకు తండోపతండాలుగా వచ్చేటువంటి భక్తులకు విరివిగా తలనీలాల కేంద్రాల వద్ద, లడ్డు దగ్గర కానీ, అన్నప్రసాదాల కేంద్రాల వద్ద కానీ, క్యూ లైన్ వ్యవస్థలో కానీ ప్రతి చోట కూడా శ్రీవారి సేవకులు ఇతోధిక సహాయం చేస్తున్నారు. అది ఇంతింతై ఒకటింతై అన్నట్టుగా ఈవేళ లార్జ్ స్కేల్లో వెళ్ళడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కాస్తంత బద్దలు తగ్గినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మానస పుత్రికగా అభివర్ణిస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో కూడా దినదైనాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా రాయలసీమలో ఉన్నటువంటి, ప్రత్యేకంగా చెప్పాలంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచే కాకుండా పొరుగునున్నటువంటి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో స్విమ్స్ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు అందుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో డాక్టర్స్ అందరినీ కూడా ఎక్కువగా ఇక్కడ తీసుకురావడంలో భాగంగా నిష్ణాతులు అనేటువంటి వైద్యులు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా తిరుమలలో అయితే భక్తులకి సేవ చేస్తారో అలాగే స్విమ్స్ హాస్పిటల్లో కూడా సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇష్యూస్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు స్విమ్స్ డెవలప్మెంట్ చేయడంలో భాగంగా. సో ఈ నేపథ్యంలో స్విమ్స్ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వైద్యులు కూడా చాలామంది ఉన్నారు, రోగులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సీనియర్ డాక్టర్స్ ఏ విధంగా ఇక్కడికి వచ్చి సహాయం చేయబోతున్నారు అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి నాతో పాటు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారు ఉన్నారు. వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నమస్కారం సార్. ఈవేళ మీరు వచ్చిన తర్వాత ఎనార్మస్ చేంజెస్ అయితే బాగా కనిపిస్తుంది. సో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ రావడానికి కూడా మీ వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇన్నోవేటివ్గా మీరు తిరుమల శ్రీవారి సేవకులు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో అదే తరహాలో ఈవేళ వైద్య సేవ అనేటువంటి ఒక నూతన విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. వైద్యో నారాయణం హరి అంట. దేవుడు కనిపించకపోయినా ప్రతిరూపంగా వైద్యుడిని భావిస్తుంటారు. కాబట్టి వైద్యులు భారతదేశంలో ఉన్నటువంటి వారు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వారు కూడా సో ఇక్కడికి వచ్చి ఎలా సేవ చేయాలో వాళ్ళ ఎన్రోల్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మానసిక పుత్రిక స్విమ్స్. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు సమకూరుస్తుందో అదేవిధంగా ఇక్కడికి వచ్చే పేషెంట్లకు కూడా సౌకర్యాలు సమకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో 2 కార్యక్రమాలను ఇటీవలే చేపడుతూ ఉన్నాం. మొదటిది శ్రీవారి వైద్య సేవ. దీనికి ఈ సంకల్పము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తిలో అమృతానందమయ ఇన్స్టిట్యూట్లో ఎలా అయితే డాక్టర్లు వచ్చి భక్తిలో భాగంగా సేవ, మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో వస్తూ ఉన్నారో అలాగే చాలామంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వేరే ఇతర దేశాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు మన దేశానికి తమ వంతు బాధ్యతగా అలాగే శ్రీవారి సేవలో తాము కూడా ఒక ఉడతా భక్తిగా సాయం చేయాలి అనేటువంటి సంకల్పం చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించడం జరిగింది. దానికోసమే మామూలుగా శ్రీవారి సేవకు ఎవరైనా ఎలా అయితే వస్తున్నారో అలాగే ఇక్కడ కూడా వైద్య సేవ చేయడం కోసమని డాక్టర్లను ఆహ్వానించేటువంటి కార్యక్రమానికి పూనుకొనడం జరిగింది. దీంట్లో టీటీడీ వారి వెబ్సైట్లో ఈ శ్రీవారి వైద్య సేవ అనేది కూడా వాళ్ళు దాంట్లో ప్రకటిస్తారు. ఆ శ్రీవారి వైద్య సేవలో కనీసం ఒక వారం రోజులు ఇక్కడ వచ్చి వారు 3 రకాలుగా సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఒకటి వైద్య సేవ, అంటే ఇక్కడ కూర్చొని పేషెంట్లను చూడడం కానీ, లేకపోతే ఆపరేషన్లు చేయడం కానీ, టెస్టులు చేయడం కానీ లాంటివి చేయడం మొదటి భాగము. రెండవ భాగము మనకు దాదాపు 2,500 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు ఉన్నారు. వైద్యులు అయితేనేమి, నర్సింగ్లో అయితేనేమి, ఫిజియోథెరపీలో అయితేనేమి, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సెస్లో అయితేనేమి
వీళ్లకు వారి వంతుగా చదువు చెప్పేటువంటి సేవ కూడా చేయటానికి శ్రీవారి విద్యాసేవ అనేటువంటి కార్యక్రమం దాంట్లో పెడుతూ ఉన్నాం. అలాగే కొంతమంది మన భారతీయులు ఇతర దేశాల్లో రీసెర్చ్ రంగంలో కూడా నిష్ణాతులుగా ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చి మనతో కలిసి ఆ రీసెర్చ్ చేయడానికి శ్రీవారి పరిశోధనా సేవ అని, అంటే డాక్టర్లు వచ్చి వారి వారి సమయాన్ని బట్టి వారి వారి నిష్ణాతను బట్టి కొంత సమయము మన రోగుల సేవలో, కొంత సమయము వైద్య విద్యార్థులకు విద్యను అందిస్తూ, మరికొంత సమయము పరిశోధనా రంగానికి కేటాయించేటువంటి ఒక ఏర్పాటు, ఒక ప్రణాళిక రచింపబడుతూ ఉన్నది. బహుశా ఒక నెల రోజుల్లో అది పూర్తి సాకారం అవుతుంది. దాంట్లో డాక్టర్లే కాకుండా నర్సెస్ కానీ ఇతర టెక్నీషియన్స్ కూడా వారి సేవలు దీంట్లో అందించవచ్చు. దాంట్లో వెబ్సైట్లో వాళ్ళు నమోదు చేసుకున్నట్లయితే వారి ఎక్స్పీరియన్సు మొదలైనవి ఇక్కడ స్విమ్స్లో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఆ వాళ్ళు సమర్పించినటువంటి వివరాలని వెరిఫై చేసిన తర్వాత వాళ్లకు చేయదలుచుకున్న సేవా కార్యక్రమాలకి డేట్లు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రైట్ సార్, అంటే పత్తి సేవ అనేది పుట్టపర్తిలో నేను కూడా విన్నాను సార్. అంటే సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా నడిచేటువంటి విభిన్న రకాలైనటువంటి సేవలు వారు కూడా అందిస్తుంటారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ ద డెడికేషన్ ఆఫ్ సత్యసాయి. సో ఇలా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఇది మనం స్విమ్స్లో కూడా ఇంట్రడక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు మీరు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. సో చాలా విభాగాలు మన దగ్గర ఉన్నాయి మన హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి. అంటే బయట నుంచి వచ్చేటువంటి డాక్టర్స్ వాలంటరీగా సర్వీస్ చేయడానికి ఏ ఏ విభాగాల్లో మనకి కొరత అయితే కనిపిస్తుంది, ఎక్కడ వాళ్ళు సర్వీస్ని యూటిలైజ్ చేస్తారు? అంటే మొట్టమొదట మనకు కొన్ని సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లలో వైద్యుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో, నరాలకు సంబంధించిన న్యూరాలజీలో, కిడ్నీకి సంబంధించినటువంటి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో, అలాగే క్యాన్సర్కి సంబంధించిన మెడికల్ ఆంకాలజీలో, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో, ఈ 5 ముఖ్యమైనటువంటి రంగాలలో తీవ్రమైన వైద్య కొరత ఉంది. కాబట్టి వాటిల్లో వచ్చేటువంటి వాలంటీర్స్కి తొలి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అలాగే మిగతా వాటిలో కూడా అవసరం ఉంది. దాంట్లో అవసరాన్ని బట్టి మనము వారికి అంటే ఒకేసారి ఒక 5 నుంచి 10 మంది దాకా తీసుకోవాలని ముందుగా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం మొదలై ముందుకు పోతున్న కొద్దీ విధి విధానాల్లో మరికొంత పరివర్తన అవకాశము ఉంటుంది. అంటే తిరుమలలో కూడా ఒక 100 మందితో ప్రారంభమైనటువంటి శ్రీవారి సేవకులు ఇవాళ దాదాపు ఒక 5-7 వేల మందికి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ముఖ్యమంత్రి దాన్ని కూడా అభినందించినటువంటి ఒక పరిస్థితి. టీటీడీ పిఆర్ఓ ఉన్నటువంటి రవి దీనిపైన పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఆ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లడంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇతోధిక సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే వాలంటరీగా తలనీలాల కేంద్రం దగ్గర కానీ, లడ్డు వితరణ కేంద్రాల దగ్గర కానీ, అన్నప్రసాదాల వితరణ కేంద్రాల దగ్గర కానీ, ప్రతి చోట క్యూ లైన్ మేనేజ్మెంట్ ప్రతి దగ్గర కూడా ఈవేళ స్వతంత్రంగా వాళ్లే వచ్చి ఒక 10 రోజులు సంధించారు. ఇక్కడ మనకి వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానం అంటారు. దేవుడు అన్నా కనిపిస్తాడో కనిపిరో తెలియదు, కానీ వైద్యుడు అనే అతను మాత్రం దేవుడు స్వరూపంగా భావిస్తుంటారు. అంటే మీరు ప్రత్యేకంగా అప్పీల్ చేసేది ఏంటి సార్ వాళ్ళకంటే? ఇవాళ చాలామంది అంతా కమర్షియల్ అయిపోయినటువంటి నేపథ్యంలో సేవ తత్పరత కలిగినటువంటి వారు మీ రూపంలో మీరు ఇచ్చేటువంటి పిలుపు మేరకు మీరు ఎలాంటి అప్పీల్ చేస్తారు సార్? అంటే 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఎంత కమర్షియల్గా ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఏదో ఒక పర్సనల్ స్పేస్లో ఆ దేవదేవుడితో ఏదో రకమైన అనుబంధం ఏర్పరచుకోవాలి, దానికి ఆయన ఇన్స్టిట్యూషన్స్లో సేవ చేయడం ఒకటి అనేటువంటిది చాలామంది యువ వైద్యులలో కూడా అలాంటి ఆలోచన ధోరణి చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని రంగాలలో నిష్ణాతులై
ప్రపంచ ప్రఖ్యాతి కాంచి జీవన మలి దశలో ఆ దేవదేవుడికి ఆయనే ఇచ్చినటువంటి ఆ విజయాన్ని, ఆ విజ్ఞానాన్ని మళ్ళీ ఆయన భక్తులకు అందించాలి అనేటువంటి దీంట్లో చాలామంది సీనియర్ వైద్యులు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. వాళ్ళను ఈ దీంట్లోకి ఇక్కడికి వచ్చి సేవ కల్పించేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణానికి మీరు చెప్పినట్లు టీటీడీ పిఆర్ఓ రవి గారి సహాయ సహకారాలతో ఆ నియమావళిని రూపొందించడం జరుగుతూ ఉన్నది. మీరు చెప్పినట్లు ముఖ్యంగా మొదట్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్లో తీసుకొని తర్వాత ముందుకు పోతున్న కొద్దీ సర్జరీ డిపార్ట్మెంట్లలో కూడా ఈ రకమైనటువంటి అనుబంధాన్ని, సేవని ప్రోత్సహించడం జరుగుతుంది. రైట్ సార్. దీంతో పాటుగా మరో సేవ అంటే విద్యార్థులకు కూడా ఇంటరాక్షన్ బిట్వీన్ ద పేషెంట్, అంటే రోగులకు సరైనటువంటి సూచిక కల్పించడంలో భాగంగా విద్యార్థుల్ని కూడా వినియోగించుకోవడంలో కూడా ఒక సేవను తీసుకురావాలని మీరు సంకల్పిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ సేవ ఏంటి సార్? ఇది మనకు స్విమ్స్లో ప్రతిరోజు దాదాపు 1400 మంది నుంచి 1500 మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. మన ముఖ్యంగా రాయలసీమ రీజియన్ నుంచి, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, అంతేకాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వైద్యపరమైన ఇబ్బందులు ఉంటే చూపించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ స్విమ్స్ యూనివర్సిటీలో దాదాపు 42 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చాలామంది వచ్చేవాళ్ళు అంతగా విద్యార్థికులు కానిటువంటి పేషెంట్లు రావడం జరుగుతూ ఉంటుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడం జరుగుతుంది. అందువల్ల అక్షరాస్యత, టెక్నాలజీ రెండు వాళ్ళకు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బందులు పడడం గమనించి వాళ్లకు సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ నెల 1వ తారీఖు నుంచే ఇది మొదలుపెట్టాము. దాంట్లో మా దగ్గర దాదాపు 250 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళను ప్రస్తుతానికి వారానికి 20 మంది చొప్పున ఈ సేవలో వినియోగిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవరైతే పేషెంట్స్ వస్తారో అవుట్ పేషెంట్కి వాళ్ళను రిసీవ్ చేసుకొని వాళ్ళకున్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అలాగే వాళ్ళను ఆయా డిపార్ట్మెంట్ డాక్టర్లు చూశాక ఏ చోటుకి వెళ్ళి ఏ టెస్టులు చేయించుకోవాలి అనేటువంటిది వాళ్లకు దగ్గర ఉండి చేయించేటువంటి కార్యక్రమానికి మా విద్యార్థులని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ 2 వారాలలో మా చక్కటి పురోగతి కనపడుతూ ఉన్నది. దానికి ఏం పేరు పెట్టారు సార్? స్విమ్స్ సేవ అని పెట్టడం జరిగింది. వాళ్ళను ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి దాన్నే ఇన్ పేషెంట్లలో కూడా వాళ్ళను అడ్మిట్ చేయించడానికి, అలాగే డిశ్చార్జ్ చేయించడానికి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు చేసేటట్లు మాకు ఒక పటిష్టమైన ఎన్ఎస్ఎస్ అనేటువంటి సేవా విభాగం ఉంది. ఆ విభాగంలో యాక్టివిటీ లాగా దీన్ని ప్రమోట్ చేసి దీనివల్ల మాకు 2 రకాల లాభాలు. మనం ముందు అనుకున్నట్లుగా అంత అక్షరాస్యత లేనటువంటి పేషెంట్లకు సాయం చేయడం ఒక వంతు అయితే, మా పిల్లలకు ముందు నుంచే అంటే చదువులో భాగంగానే కొంత మానవత్వాన్ని, కొంత సామాజిక బాధ్యతను కూడా నేర్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ స్విమ్స్ సేవ అనేటువంటి కార్యక్రమం ద్వారా చేయటం మొదలుపెట్టాము. చూసారుగా ఇప్పటి వరకు కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు. అంటే మానవునికి సేవ చేస్తే అది మాధవుడికి సేవ చేసినట్లే. ఈవేళ తిరుమలలో అయితే ఏ విధంగా అయితే భక్తులకి సేవ చేస్తూ వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చాటుకున్నటువంటి శ్రీవారి సేవకులు, అదే తరహాలో ఈవేళ నిష్ణాతులైనటువంటి వైద్యులు కాస్త సమయాన్ని దేవుడి కోసం కేటాయిస్తూ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి
హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కూడా వారి యొక్క హితోధిక సేవలను అందిస్తూ తమ మానవత్వాన్ని కూడా చాటుకోవాలనేసి కూడా స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ పిలుపునిస్తున్నారు. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో కానీ ఎన్రోల్ చేసుకున్న పక్షంలో దానికి సంబంధించినటువంటి డేట్స్ కానీ ఎలా లాగిన్ అవ్వాలనేటువంటి అంశాలు కూడా ఉంటాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు కూడా అవకాశం ఏర్పడడానికి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి సేవలు అందిపుచ్చుకోవాలనేటువంటి డాక్టర్లకి, వైద్యులకి, రోగులకు ముఖ్యంగా ఇది హెల్ప్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ కర్ణాటకకు వెళ్లకుండా ఆ డాక్టర్లు అయినటువంటి నిష్ణాతులు బాంబేలో ఉన్నా కానీ ఆ డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చి సర్జరీస్ చేయొచ్చు, లేదంటే ఓపీ ఇన్పేషెంట్స్కి వారు ఒక సర్వీస్ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. అదే తరహాలో ఇవాళ పత్తి సేవ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. పుట్టపర్తిలో ఏ విధంగా ఒక సత్యసేవ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ సేవల్ని మనం ఎందుకు ఇక్కడ యూటిలైజ్ చేయకూడదు అనేటువంటి ఆలోచన దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించిన మీదట ఆవిర్భవించిందే ఈ నూతన విధానం. దీనికి బ్యాక్ ఎండ్ నుంచి కసరత్తు చేసినటువంటి స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ చెప్పిందే తడుగా ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి తీరు కూడా హర్షణీయం. ఇవాళ విద్యార్థులకు కూడా కాస్త ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రతిరోజు 1000 నుంచి 15 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటే వారికి నావిగేటర్స్ లాగా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి అంశాలని కూడా వారికి భయం పడకుండా మరి ముందడుగు వేసే విధంగా విద్యార్థుల్ని కూడా పాలు పంచుకున్నట్టుగా, అంటే స్విమ్స్ నాట్ ఓన్లీ ఫర్ పేషెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా రోగులకి సహాయం అందించడం వారి యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉండాలనేటువంటి ప్రాథమిక హక్కుగా ఇవాళ డైరెక్టర్ ఆర్వి కుమార్ అడుగులు ముందుకేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో సేవే తత్పరతగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి వారి యొక్క సేవను అందిస్తారని శాసిస్తారు.